హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకొన్ని రోజుల్లోనే 2023కి టాటా చెప్పేసి 2024లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరం మొత్తం కానీ మనము ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మంచిగానే సంపాదించుకున్నాము. కాకపోతే ఖర్చులన్నీ పోగా ఏది కూడా మిగిల్చుకోలేదే, లేకపోతే ఏదైనా ఒక వస్తువో లేకపోతే ఒక ఆస్తో కొనినట్టుగానే అనిపించడం లేదే. అయితే డబ్బులు సంపాదించినవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అనే లెవెల్లోని ఇదే సేమ్ లెవెల్ ఆఫ్ ఆలోచనలో కానీ ఉంటున్నట్టయితే మీరు కరెక్ట్ అయిన వీడియోకే వచ్చారు. ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము అని అంటే, ఎటు కూడా ఈ సంవత్సరం మొత్తానికి ఏవో కొన్ని తప్పులు చేసి మన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోలేకపోవడం కాకపోగా కొంచెం క్రమశిక్షణతోటి చేయవలసిన పెట్టుబడి కానీ ఆర్ అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసే విధానం కానీ మనకి తెలియలేదు ఆర్ ఏదో ఒక తప్పులు చేయడం వల్ల మళ్ళీ ఇటువంటి తప్పులు వచ్చే సంవత్సరంలోని మనము రిపీట్ చేయకుండా ఉండడానికి అసలు ఎటువంటి చర్యల్ని తీసుకోవాలి ఆర్ ఏ విధానంలో మనం ఆలోచించాలి ఆర్ ఎలాగా మనము ఆర్థిక ప్రణాళికలు వెయ్యాలి అని అంటూ ఈ పర్టికులర్ వీడియోలోనే మనలాంటి ఒక సగటు మనిషి ఎవరైతే మంచి టాలెంటెడ్గా యంగ్గా మంచి ఉద్యోగంలోని మంచిగానే జీతం సంపాదిస్తున్నప్పటికీ కూడా మనకిలాగే ఖర్చులు ఎక్కువైపోయి కొంచెం ప్రణాళిక లేకుండా రామ్ అనే వ్యక్తి ఎవరైతే ఇబ్బంది పడుతున్నాడో తను ఎటువంటి స్టెప్స్ని అయితే తీసుకోబోతున్నాడో ఆ స్టెప్స్ నుంచి చూసి మనం కూడా అదే తీరులోనే వచ్చే సంవత్సరానికి మన ఆర్థిక ప్రణాళికల్ని చాలా మంచిగా వేసుకోవాలి అని అంటూ ఈ వీడియోని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయేది ఈ ఫినాన్షియల్ ప్లానింగ్లోని చెయ్యకూడని తప్పులేంటి, ప్రణాళికలు ఏ తీరులో వేసుకోవాలి, ఎటువంటి విషయాల మీద క్రమశిక్షణ అనేది పెట్టుకోవాలి. సో నేను రామ్ అనే వ్యక్తి గురించి మాట్లాడాను కదా. సో రామ్ అనే వ్యక్తికి మంచి జీతం అయితే వస్తుంది. కాకపోతే కొంచెం బద్దగించి ఇంట్లో వండుకోకుండా ఎక్కువగా ఫుడ్ డెలివరీ యాప్స్ మీద ఆధారపడుతూ బయట నుంచి ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటాడు. సో దీనిపైన ఎక్కువ ఖర్చు అయితే చేస్తాడు. రెండవది, తన దగ్గర బండి ఉన్నప్పటికీ కూడా క్యాబ్ సర్వీసెస్ ఎక్కువ వాడుతూ దాని మీద కూడా ఖర్చులు పెడుతున్నాడు. ఇది కాకుండా ఇయర్ ఎండ్ సేల్ అని ఆర్ లేకపోతే ఏదో ఒక పండగ రోజులు ఈ ఆన్లైన్లోనే చాలా వరకు సేల్స్ వస్తూనే ఉంటాయి. అటువంటి ఇంపల్సివ్ బయింగ్లోకి దిగిపోయి అసలు అవసరం లేని జ్యూసర్లు, ఎయిర్ ఫ్రైయర్లు ఇవన్నీ కొని ఒక మూలను పడేయడం తప్పితే కొనిన తర్వాత బాధపడడమే తిను చేసే దాంట్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ మూడు తప్పులు మూడు వాటి మీద ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉండగా అనుకోని పరిస్థితుల్లోని రామ్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏవైతే డబ్బులు ఎఫ్డీలు ఎప్పటి వరకు దాచుకున్నాడో దాన్ని కూడా బయటికి తీసి వాడగా మళ్ళీ నెలకి ఖర్చుల కోసం ఇంకొకరి దగ్గర చెయ్యి చాచి అప్పు తీసుకునే పరిస్థితికి వచ్చేసింది. అయితే రామ్ మైండ్లోని ఒక అలారం గంట ఆర్ ఏదైతే ఒక గంటలాగా మోగిందనమాట. ఏంట్రా ఇది, ఇంత సంపాదిస్తున్నాను, ఇంకొకరిని నెలవారీ ఖర్చులకు కూడా అడిగే పరిస్థితికి వెళ్ళిపోతున్నాను, ఇంకో 5 సంవత్సరాల్లోనే ఫ్యామిలీ పెరగబోతుంది, మనుషులు పెరగబోతున్నారు, ఇంకా నా యొక్క బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి, నేను ఇట్లాగానే ఉన్నానంటే ఎట్లాగా, నా యొక్క ఆర్థిక పరిస్థితిని నా కంట్రోల్లోకి తెచ్చుకునే పద్ధతి ఏదైనా ఉందా అని అనుకుంటూ ఈ న్యూ ఇయర్ 2024కి తను తీసుకున్న రెజల్యూషన్స్ ఆధారంగా ఒక 5 స్టెప్స్లోనే తన ఫినాన్షియల్ ప్లానింగ్ తీరుని మార్చుకోవడం అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఎటువంటి తీరులో మార్చుకోబోతున్నాడు, చిన్న చిన్న మార్పులు, ఏదైతే పెద్ద మార్పులు అయితే కాదు. అయితే మనలో చాలామంది రామ్ లాగే ఉంటూ ఇప్పటి వరకు కూడా ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది లేకుండా కూడా ఉండుండొచ్చు. కాకపోతే ఏం పర్లేదు, ఈ కొత్త సంవత్సరానికి మనము కొన్ని ఫినాన్షియల్ ప్లానింగ్స్ కొన్ని స్టెప్స్ ద్వారా చాలా ఈజీ అయిన చర్యలండి, వాటి ద్వారా ఒక మంచి ఫినాన్షియల్ ప్లాన్ని ఎలా ఏర్పరచుకోవాలని చూద్దాం. మొట్టమొదటిది ఫినాన్షియల్ గోల్స్, ఆర్థిక లక్ష్యాలని ఏర్పరచుకోవడం. సో మనకి రామ్కి అందరికీ కూడా ఆర్థిక లక్ష్యాలు అనేవి ఉంటూనే ఉంటాయి. అది తాత్కాలికంగా కావచ్చు, లేకపోతే దీర్ఘకాలికంగా కావచ్చు, లేకపోతే చాలా రకాల విషయాల్ని మైండ్లో పెట్టేసుకుంటాం. తాత్కాలికంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పరచుకోవడానికి కావచ్చు, లేకపోతే ఈ ఖర్చులు దేనికైతే అవసరం లేని వాటి మీద పెడుతున్నామో అవి తగ్గించుకోవడం కూడా ఒకలాంటి లక్ష్యమే కావచ్చు. లేకపోతే దీర్ఘకాలికంగా ఒక ఇల్లు కట్టాలనో, ఒక కారు కొనుక్కోవాలనో, లేకపోతే ఏదైనా ఒక పై చదువు చదవాలనో, వీటన్నిటికి కావచ్చు. అయితే నేను ఇక్కడ రామ్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి రామ్ యొక్క ఎగ్జాంపుల్లోనే తనకి ఎప్పుడూ కూడా అతిపెద్ద కళ ఒక మంచి కార్ని కొనుక్కోవడానికి. అది ఈ కార్ని కొనుక్కోవడానికి ఆయన ఆర్థిక ప్రణాళికల్ని ఎలా వేసుకోవాలి అంటే, లక్ష్యాలు అనేవి ఇదే, కారు కొనుక్కోవడం అనేది లక్ష్యం, కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకొక 5 చిన్న స్టెప్స్ని ఫాలో అయ్యాడు. మొట్టమొదటి, స్పెసిఫిక్గా ఒక గోల్ని పెట్టుకోవడం. సో నేను చెప్పినట్టుగానే దీర్ఘకాలికంగా, తాత్కాలికంగా వేరే వేరే థింగ్స్ ఏవేవో గోల్స్ అనేవి మన మైండ్లో ఉంటాయి. కాకపోతే మన పెన్ను పేపర్ పైన పెట్టినప్పుడు ఏది మనము స్పెసిఫిక్గా అచీవ్ చేయాలి ఆర్ దేన్ని సాధించాలి అని ఒక విషయం మీద పర్టికులర్గా ఉంటున్నామో దాని గురించి. ఇక్కడ రామ్ యొక్క ఎగ్జాంపుల్లోని కార్ కొనాలని ఎప్పటి నుంచో తన కళ. సో ఈ దీర్ఘకాలికమైన గోల్ని కార్ కొనాలి,
చేయాలి అనే దాన్ని స్పెసిఫిక్గా ఆయన పెట్టుకున్నాడు. అండ్ దానికోసం డౌన్ పేమెంట్కి 3 లక్షలు ఖర్చు అవుతాయి, 3 లక్షల వరకు దాయాల్సి ఉంటుంది అనే ఒక స్పెసిఫిక్ గోల్ని క్రియేట్ చేసుకున్నాడు. నెక్స్ట్ దాన్ని కొలిచాడు, మెషర్ చేసుకున్నాడు. 3 లక్షలు నేను చేరాలి అని అంటే ఎంత నేను సేవ్ చేయాలి, 3 సంవత్సరాల బట్టి టైం లైన్ని గీసుకున్నాడు. సో టైం లైన్ గీసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. టైం లైన్ని గీసుకుంటేనే మనకి ఎంత టైం ఉంది, ఈ టైంలో మనం ఎలాగ దీన్ని సేవ్ చేయగలము అనే ఒక అర్జెన్సీ, మనలో ఒక తొందరపాటుతనం అనేది ఏర్పడుతుంది. అది మంచి విషయమే, ఎందుకంటే కావాల్సిన లక్ష్యాన్ని చేరుకోవడానికి తొందరపాటుతనం కూడా అవసరమే. మూడవది కొలవడం, ఈ మెషర్ చేయడం అనేది చెప్పాను కదా, అది ఎలాగా, 3 సంవత్సరాలు 3 లక్షలు నాకు వచ్చే ఆదాయం ఎంత, సో ప్రతి నెల ఇందులోని ఒక 8,000 వరకు కానీ నేను దాయగలిగితే తప్పకుండా 3 సంవత్సరాల తర్వాత 3 లక్షల డౌన్ పేమెంట్కి నా దగ్గర డబ్బులు అనేవి అందుబాటులోకి వచ్చేస్తాయి అనే ఒక ప్రణాళికని వేసుకున్నాడు. సో 3 విషయాలు, మొట్టమొదటి గోల్ని స్పెసిఫిక్గా డిజైన్ చేసుకోవడం, టైంని సెట్ చేసుకోవడం, దాన్ని టైంతో మెషర్ చేసి కొలిచి ఎంత మనం సేవ్ చేయాలి అనే నంబర్స్లోకి తీసుకురావడం. 4వది, దీన్ని మనం రీచ్ అవ్వగలమా, కొన్నిసార్లు మనకు వచ్చే ఆదాయంలో అవసరం లేని ఖర్చుల్ని ఎక్కువగా పెడతాం. అవి కానీ తగ్గించుకున్నట్టయితే తప్పకుండా గోల్స్ని రీచ్ అయ్యే విధంగా ఉండాలి. అంటే మనకు వచ్చే ఆదాయం కన్నా ఎక్కువగా మనం సేవ్ చేసేయాలి అనేది పెట్టుకోకూడదు, అంటే అది అసలు ప్రాక్టికల్ అయిన విషయమే కాదనమాట. సో ఇక్కడ 8,000 అనేది రామ్ చాలా ఈజీగా మిగతా ఖర్చుల్ని కానీ తగ్గించుకున్నట్టయితే ఈ ఫుడ్ డెలివరీ మీదో, క్యాబ్ ఎక్స్పెన్సెస్ మీదో, అవసరం లేని వాటిని కొనడం మీదో తప్పకుండా తను ప్రతి నెల 8,000 అనేది చేర్చి పెట్టుకోగలుగుతాడు. 5వది రిలవెన్స్. మీరు ఏదైతే గోల్స్ని, ప్రణాళికల్ని వేసుకుంటున్నారో ఆ గోల్స్ కోసం దాన్ని అందుకోవడానికి అవి మీ యొక్క లైఫ్ని మార్చే విధంగా ఆర్ మీ యొక్క లైఫ్కి చాలా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇక్కడ రామ్ యొక్క ఎగ్జాంపుల్లోని వచ్చే 5 సంవత్సరాల్లోని ఫ్యామిలీ పెరగబోతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరగబోతున్నాయి. సో ఫ్యామిలీ పెరిగినప్పుడు తప్పకుండా కార్ అనేది చాలా ఒక అవసరంగా మారిపోతుంది. సో దానికోసం తను ప్రణాళిక వేసుకున్నాడు కాబట్టి అబ్బా నా లైఫ్లో ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ వస్తుంది, సో కార్ వల్ల నేను ఇంకా మెరుగ్గా మంచి ఎక్స్పీరియన్స్గా పొందబోతున్నాను అనే మైండ్లోని ఎప్పటికప్పుడు తెలుస్తుందంటే తను ప్రతిరోజు కూడా దాని వైపుకు, దాని దిశగా పనిచేస్తూ ఉంటాడు. సో ఒక ఫినాన్షియల్ గోల్ని మనం ఏర్పరచుకోవడానికి ఈ 5 స్టెప్స్, అంటే గోల్స్ని టక్కుమని అనుకోవడం కాదు, కానీ 5 స్టెప్స్లోని స్పెసిఫిక్గా మెషర్ చేసుకునే విధంగా టైంని సెట్ చేసుకుని ఇది మనకు అవసరమా కాదా, మన లైఫ్ని మెరుగుపరుస్తుంది, ఇవన్నీ విషయాల్ని కూడా తీసుకుని ఒక గోల్ని ఏర్పరచుకోవాలి. 2వది బడ్జెటింగ్ చెయ్యాలి. వివిధ రకాల రూల్స్ అనేవి బడ్జెటింగ్కి ఉంటాయి, కానీ మోస్ట్ పాపులర్ అండ్ అందరికీ కూడా తెలిసి మేము చాలా వరకు వీడియోలో తీసుకొచ్చిన రూల్ అయితే 50-30-20 రూల్. 50-30-20 అంటే ఇక్కడ అందరికీ కూడా తెలిసిన విషయమే, కానీ ఇంకొకసారి చెప్తాను. మనకు వచ్చే ఆదాయంలో 50% వరకు కావాల్సిన అవసరాలు, ఇంట్లో ఉండడానికి ఇంటికి రెంట్ కట్టాలి, ఫుడ్ తిండి కోసం అయ్యే ఖర్చులు, తర్వాత బట్టలు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా మనం బతకడానికి అయ్యే ఖర్చులు. సో వీటిని అవసరాలు అంటాం. వచ్చే ఆదాయంలో 50% వరకు వీటిపైన ఖర్చు చేస్తాము జనరల్గా. 30%, ఈ 30% అనేది మనకి కావాల్సిన వివిధ రకాలు, అంటే మనం ఒక హాబీ కోసమో, జిమ్లో మెంబర్షిప్ కట్టడం కోసమో, బయటికి వెళ్ళి సినిమా చూడడం కోసమో, ఎక్కడికైనా వెళ్ళి తినడం కోసమో, ఫ్రెండ్స్తో పార్టీకనో, ఇటువంటి వాటిల కోసం ఒక 30% వచ్చేదాన్ని మనం కేటాయించాలి. మిగిలిన 20%ని మనకు కావాల్సిన పెట్టుబడి చేయడం, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోవడం ఒక 20% మనం పెట్టుకోవాలి. 50-30-20 రూల్ అంటే ఇదేనండి. ఇప్పుడు రామ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రామ్కి నెలవారీ వచ్చే జీతం 40,000. ఇందులో ఈ 50-30-20 రూల్ కానీ రామ్ కూడా అప్లై చేసినట్టయితే ఏమవుతుంది, 50% అంటే 20,000 తన యొక్క అవసరాల కోసం, 30% తన యొక్క వాంట్స్ కోసం, అంటే బయట తిరగడం వీటన్నిటికీ కలుపుకొని 30% అంటే 12,000 వరకు తను దీని మీద ఖర్చు పెడతాడు. అయితే మిగిలింది ఎంత, 20%. సో 40,000లో 20% అనేది 8,000. సో ఈ 8,000లోనే తను కారు కొనడానికి సేవింగ్స్ చేసుకుంటూనే ఎమర్జెన్సీ ఫండ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు, హఠాత్తుగా తనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేశాడు, ఎఫ్డీ నుంచి డబ్బులు తీసేసుకున్నాడా, మళ్ళీ అది సరిపోక మళ్ళీ అప్పు తీసుకున్నాడా. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ముఖ్యం. అయితే నేను నెక్స్ట్ సెక్షన్లోని అసలు ఎమర్జెన్సీ ఫండ్తో పాటు సేవింగ్స్ చేసుకోవడానికి ఎటువంటి ప్లాన్స్ని మనం చేయాలని చెప్తాను. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 50-30-20 రూల్. సో మనందరి పరిస్థితి రామ్తో పాటుగానే ఈక్వల్గా ఉండొచ్చు, ఆర్ లేకపోతే విభిన్నంగా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ 50-30-20 అనేది ఈ పర్సంటేజెస్ని మీకు వచ్చే ఆదాయం, మీకు వచ్చే ఆర్ మీకు అయ్యే ఖర్చులు,
మీకుండే పరిస్థితులు అండ్ అలానే మీకు భవిష్యత్తులో ఎటువంటి బాధ్యతలు ఆర్ ఎటువంటి అవసరాలు ఉంటాయి అని మీరు అనుకుని దానికి తగినట్టుగా తప్పకుండా మార్పులు చేర్పులు అనేవి చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే అట్ ద ఎండ్ మీ యొక్క పరిస్థితికి మీరే మొత్తంగా బాధ్యతని తీసుకోవాలి. కాబట్టి ఎంత టెన్షన్ ఫ్రీగా ఒక మంచి ప్రణాళికల్ని వేసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇది ఒక గైడ్ లైన్ మాత్రమే. ఇంతేలాగా ఉండాలి పర్సంటేజ్ అని అనుకోకుండా మీ పరిస్థితిని బట్టి మీరు దీన్ని మార్చుకోవచ్చు. సో రెండవది బడ్జెటింగ్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. మూడవది రామ్ చేతిలో మిగిలిన 20% తోటి అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి. సో ఈ మూడో స్టెప్ ఏం చెప్తుంది అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించడానికన్నా ముందు చాలా ముఖ్యమైనది ఇన్సూరెన్స్ తీసుకోవడం. రామ్కి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యిందో అప్పుడు ఖర్చులకి సరిపోక ఎఫ్డీని బ్రేక్ చేసి ఇంకొకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు తనకి అసలు ఇన్సూరెన్స్కి ఉండే విలువ దాని యొక్క ముఖ్యత అప్పుడే అర్థమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇన్సూరెన్స్లో వివిధ రకాల ఇన్సూరెన్స్ ఉంటాయి. మొట్టమొదటిది లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా కానీ రామ్ ఒక నిర్ణయం తీసుకోవడానికి తనకి వచ్చే ఆదాయం ఎంత, ఫ్యూచర్లో ఎలా మారబోతుంది తన లైఫ్, ఎన్ని ఖర్చులు పెరగబోతున్నాయి, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది యాడ్ అవుతారు, తనకుండే బాధ్యతలు ఏంటి, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ని వివిధ రకాల పాలసీస్ని ఎంచడం మొదలుపెట్టాడు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్తో ఏమవుతుంది, లైఫ్ లాంగ్ కవర్తో పాటు మనకి క్యాష్ అక్యూములేషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఒక లాంగ్ టర్మ్ సెక్యూరిటీ పర్పస్ కోసం తీసుకోవాలి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. దీనితో పాటు టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకి తక్కువ ప్రీమియం తోటి షార్ట్ టర్మ్ ప్లాన్స్ని కవర్ చేస్తూ ఏదన్నా అయినప్పుడు వెంటనే డబ్బులు అనేవి మన కుటుంబ సభ్యులకి చేరే విధంగా ఈ పాలసీ అనేది ఉంటుంది. సో రామ్ ఇక్కడ బ్యాలెన్స్డ్గా తన షార్ట్ టర్మ్ గోల్స్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లోని వివిధ రకాల ఫ్యాక్టర్స్ని తీసుకుంటూ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంతమంది ఆర్ ఫ్యామిలీ కవర్ కూడా వచ్చేలాగా ఉంటుందా అని వివిధ రకాల పాలసీస్, వివిధ రకాల లాభాలని చూస్తున్నాడు. దీనితో పాటుగానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యమే. ఏదన్నా ఒక యాక్సిడెంట్ అయినా ఆర్ ఇప్పుడుండే ఏదన్నా ఒక వ్యాధి డిసీజ్ కానీ వచ్చినప్పుడు మనకి అయ్యే హాస్పిటల్ ఖర్చుల్ని భరించడం కోసం కూడా ఒక మంచి కాంప్రహెన్సివ్ అన్నింటినీ కవర్ చేసుకునే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి మన కుటుంబ సభ్యులకి ఉండాలి అనే ముఖ్యతని అర్థం చేసుకున్నాడు. సో దీనికోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికన్నా ముందు కవరేజ్ ఎంత వస్తుంది, ఏ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి, అండ్ కో పేమెంట్స్ ఎంత, వెయిటింగ్ పీరియడ్ ఎంత, ఇటువంటి విషయాలను అన్నింటినీ కూడా మన వీడియోస్ చూసి తెలుసుకుని ఆ కోణంలో కూడా ఒక పాలసీని ఎంచుకోవడానికి అనేది ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రామ్ లాగా మనం కూడా తప్పకుండా ఇన్సూరెన్స్ని లైట్గా తీసుకోకుండా ఒక ముఖ్యమైన పనిగా అండ్ ఒక ముఖ్యమైన ఖర్చుగా దీన్ని కూడా మన యొక్క ఆర్థిక ప్రణాళికల్లోకి తీసుకుని మనకి మన కుటుంబ సభ్యులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా వెనక పడకుండా ఆపడం కోసం ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. నాలుగవది ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి, సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎప్పుడైతే రామ్కి యాక్సిడెంట్ అయిందో ఉన్న ఎఫ్డీని మొత్తం బయటికి తీసుకుని దాన్ని డైల్యూట్ చేయడం జరిగిపోయింది. సో ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదు. అయితే ఎఫ్డి అనేది ఒక మంచి సోర్స్ ఆఫ్ రిటర్న్, కాకపోతే దాని నుంచి వచ్చే ఆదాయం అనేది ఇన్ఫ్లేషన్ని దాటకుండా ఆర్ ఇన్ఫ్లేషన్ని దాటలేకుండా ఉంటుంది కొన్నిసార్లు. సో అందుకని మనము మన యొక్క పోర్ట్ఫోలియో ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు వివిధ రకాల అసెట్ క్లాసులు అంటే డైవర్సిఫికేషన్ చేస్తూ రిస్క్ని తగ్గించుకుంటూ మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఒక పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవాలి. ఇప్పుడు రామ్ ముందు ఉండే షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే మనకయ్యే నెలవారీ ఖర్చులో 6 నెలల ఖర్చులకి మనము ఒక చోట దాచిపెట్టుకోవాలి. సో ఇది 6 నెలల ఎక్స్పెన్సెస్ని క్రియేట్ చేసుకోవడం అంటే ఎమర్జెన్సీ ఫండ్ని తయారు చేసుకోవడం. దీంతో పాటుగానే లాంగ్ టర్మ్ తను రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక విధంగా తనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఉండాలి అని అనుకుంటూ దీర్ఘకాలికమైన ప్రావిడెంట్ ఫండ్స్ కానీ నేషనల్ పెన్షన్ స్కీమ్స్ కానీ వీటిని కూడా చూస్తున్నాడు తను. అయితే ఇప్పుడు రామ్ ఏది ఎంచుకోవాలి? సో ఏది ఎంచుకోవాలి అని అంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏదైతే తక్కువ రిస్క్ ఉండి ఎక్కువగా లిక్విడ్ అంటే ఏ టైంలో అయినా డబ్బులు తీసుకునే విధంగా లిక్విడ్గా ఉండే ఆప్షన్స్ని ఎక్కువగా చూడాలి. సో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్ ఇవన్నీ కూడా ఆప్షన్సే. అయితే ఇక్కడ రామ్ ఏం చేస్తున్నాడంటే తనకు కావాల్సిన అవసరాలని నీట్గా ఒక పేపర్ మీద రాసుకుని ఫినాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించుకుని ఒక మంచి ప్రణాళికని ఏర్పరచుకుని పోర్ట్ఫోలియోని కూడా తయారు చేసుకోవడం జరిగింది. సో ఇలాగ మనం రామ్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, ఇప్పటి వరకు నేను అసలు ఫైనాన్షియల్ ప్లానింగే చేయలేదు, ఇన్సూరెన్స్ కాదు కదా, ఏ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయలేదు, ఎఫ్డీలో కూడా వేయలేదు, అంతా నా బ్యాంక్ అకౌంట్లోనే ఉంది డబ్బులు అని అంటే ఇట్స్ యువర్ హై టైం. ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకుని మీకు కావాల్సిన అవసరాలు, మీ యొక్క పరిస్థితులు, భవిష్యత్తులో ఎటువంటి విషయాల మీద వారు మీ గోల్స్ ఏంటి అని అన్నింటినీ కూడా చెప్పినట్టయితే తప్పకుండా ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు. సో తప్పకుండా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. అయితే ఆఖరి ప్రణాళిక ఆర్ ఆఖరి స్టెప్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇప్పటివరకు రామ్ అసలు తనకి వచ్చే ఆదాయంలోనే ఎటువంటి వాటిల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆర్ ఎటువంటి ఖర్చుల్ని కానీ చేసినట్టయితే తనకి ట్యాక్స్ నుంచి మినహాయింపు వస్తుందనే విషయాన్ని అస్సలు గమనించలేదు.
సో ప్రణాళికలు అసలు ఎటువంటి తీరులోని ఎగ్జామ్షన్స్ సెక్షన్సే మనకి చెప్తాయి కాబట్టి ఆ లా ప్రకారంగా ఎటువంటి వాటిల్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆర్ ఏ ఖర్చులు అనేవి ఏ సెక్షన్ ద్వారా మనము ఎగ్జామ్షన్స్ అనేవి క్లెయిమ్ చేయగలిగితే, డిడక్షన్స్లా క్లెయిమ్ చేయగలిగితే తప్పకుండా మనము ఇన్కమ్ ఆర్ ఆదాయాన్ని అంటే ఖర్చుని ఆదా చేసుకున్నట్టయితే అది కూడా ఒక రకమైన సంపాదన అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ట్యాక్స్లోని మనం చూడాల్సిన 3 ముఖ్యమైన సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 80C. సో ఈ సెక్షన్ 80Cలోని మనకి లభించే టోటల్ లిమిట్ అనేది 1,50,000 పైన ఈ కింది స్కీమ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే ఆ సంవత్సరానికి మీకు 1,50,000 వరకు డిడక్షన్స్ అనేవి లభిస్తుంది. సో అదేంటి అని అంటే PPF, EPF, ELSS ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ చేస్తే, ఇంకేదన్నా FDC ఏవైతే ట్యాక్స్ సేవింగ్స్ కేటగిరీలోకి వస్తాయో. నెక్స్ట్ సెక్షన్ 80D, మీరు ఏదైతే మెడికల్ ఇన్సూరెన్స్ మీ యొక్క పేరున, మీ స్పౌస్ పేరున, పిల్లలు ఆర్ మీ యొక్క పేరెంట్స్ పేరున కానీ తీసినట్టయితే దాని మీద చెల్లించే ప్రీమియంని ఈ సెక్షన్ ద్వారా మీరు డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే మీ యొక్క ఏజ్ బట్టి, మీ పేరెంట్స్ యొక్క ఏజ్ బట్టి స్క్రీన్స్ పైన చూసినట్టయితే మీకు ఏది డిడక్షన్ ఏ అమౌంట్ వరకు మాక్సిమం లభిస్తుంది అనేది అక్కడ మీకు తెలియపరిచారు. అండ్ ఫైనల్గా దాన్ని చూసినట్టయితే సెక్షన్ 80CCD, ఈ సెక్షన్ 80CCD అనేది NPS నేషనల్ పెన్షన్ స్కీమ్కి మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో 80Cకి తగినట్టు అంటే 80Cలో 1,50,000 పోగా ఈ సెక్షన్ ద్వారా ఇంకా అడిషనల్గా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో 3 సెక్షన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. 80CCD సబ్ సెక్షన్ 1లో కానీ చూస్తే మీకు వచ్చే బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్ని కలుపుకొని దానిపైన 10% వరకు ఏదైతే 1,50,000 వరకు లిమిట్ ఉంటుంది. సో వచ్చిన అమౌంట్ ఏదైతే మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారో 80Cకి పోగా ఇంతవరకు మీరు ఎగ్జామ్షన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు 80CCD 1 ప్రకారంగా. 80CCD 1B సెల్ఫ్గా మీరు కాంట్రిబ్యూట్ చేస్తే అడిషనల్గా 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా 80CCD 2 ఎంప్లాయర్ కానీ కాంట్రిబ్యూట్ చేస్తే 10% అంటే బేసిక్ పేలోని 10%, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 14% వరకు 80C కాకుండా మీరు ఇక్కడ ఎగ్జామ్షన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ 1,50,000కి పైగా కూడా. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో జనరల్గా రిటైర్మెంట్కి మనం ప్లాన్ చేసుకుని NPSలో మనం స్కీమ్ లాగా వేసినట్టయితే 80C పోగా 80CCDలోని వివిధ రకాల సబ్సెక్షన్స్లోని ఇటువంటి ఎగ్జామ్షన్స్ అనేవి లభిస్తుంది. సో మీరు కూడా మీకు వచ్చే ఆదాయంలోని ఏదన్నా ఇటువంటి కేటగిరీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే తప్పకుండా డిడక్షన్స్ అనేవి మీరు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ ప్రకారంగా ఈ 5 స్టెప్స్ని అమలుపరిచి రామ్ అయితే ఒక మంచి ఫినాన్షియల్ ప్లాన్ని ఏర్పరచుకుని వచ్చే సంవత్సరానికి ఒక మంచి క్రమశిక్షణతో పాటుగా ముందుకు వెళుతూ తన యొక్క లక్ష్యాల్ని ఏర్పరచుకోవడమే కాకుండా లక్ష్యాల్ని అచీవ్ చేసి సాధించుకునేంత వరకు కూడా ఒక మంచి ప్లాన్ని వేసుకుని ఎమర్జెన్సీ ఫండ్తో పాటుగానే కావాల్సిన వాటికి ఇంకొకరి దగ్గర చేయి చాచకుండానే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఒక మంచి పాత్లో వెళ్ళాలి అని అంటూ రెజల్యూషన్స్ తీసుకున్నారు. అండ్ దానికి తగినట్టే చాలా అచీవబుల్గా మంచి పద్ధతులను కూడా ఎంచుకోవడం మనం చూసాము. సో ఇదే విధంగా మీ యొక్క ఆర్థిక ప్రణాళికల్లోని ఈ వీడియో ఎంతవరకు సహాయపడుతుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అయితే ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నామండి. ఎటువంటి రికమెండేషన్స్ మేము ఇక్కడైతే ఇవ్వడం జరగట్లేదు. మీరు కానీ ఎటువంటి రికమెండేషన్స్ కోసం అయితే మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.